సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావివాల జంగంపేట గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని ఎమ్మెల్యే గుడం మైపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూతన గ్రామ పంచాయతీలు ప్రారంభోత్సవం చేయడం సంతోషంగా ఉందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ నియోజకవర్గంలో ఉన్న మారుమూల గ్రామాలు సైతం అభివృద్ధి దిశగా సాగుతున్నాయని అన్నారు. దళిత బంధు పథకం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ పథకం ద్వారా దళితులకు న్యాయం జరుగుతుందని, ఎలాంటి అపోహలకు తావు లేకుండా ప్రతి దళిత పేదలకు పథకం వర్తింపజేసే విధంగా చర్యలు చేపడతామని అన్నారు. సీఎం కేసీఆర్ను తెలంగాణ ప్రజలు మూడోసారి గెలిపించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎంపీటీసీ వెంకటేశం గౌడ్, గ్రామ సర్పంచ్ జోగు వెంకటయ్య, ప్రశాంతి నవనీత్ రెడ్డి, ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, రవీందర్, వార్డు సభ్యులు శంకరప్ప, నర్సారెడ్డి, దుర్గయ్య, నర్సింహులు, గ్రామస్తులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ బిల్డింగ్ కు సిఎస్ఆర్ నిధులు ఎమ్మెల్యే గారు అడగంగానే ఈ చిన్న గ్రామ పంచాయతీ అయినప్పుడు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సర్పంచ్ గారు ఎమ్మెల్యే గారికి సన్మాన కార్యక్రమం, అట్లాగే ఉప సర్పంచ్ శంకరప్ప గారు ఇక్కడ తొందరగా మళ్ళా ఇక్కడ సర్పంచ్ కప్పే సర్పంచ్ మాజీ సర్పంచ్ ఒకసారి పోయిన నెల 300 ఇచ్చారు, మళ్ళీ ఈ నెల 300 ఇస్తాం. బీసీ బంధు, మైనారిటీ బంధు గిట తయారైతుంది, ఇస్తాం. వాళ్ళకి కలుగుతా ₹1,00,000 చొప్పున. గృహలక్ష్మి ఈరోజు 1200 1300 మన జిన్నారం ఎలిజిబుల్ లిస్ట్ వచ్చింది. 3000 మందికి తయారు చేయమన్నారు. మీ మండలికి వెళ్ళి ఇప్పుడు 800 900 తయారు చేస్తున్నాం. వాళ్ళందరికీ
బేస్మెంట్ దగ్గర 1 లక్ష, స్లాబ్ దగ్గర 1 లక్ష, ఫినిషింగ్ అయినాక 1 లక్ష, 3 లక్షల రూపాయలు 3 లక్షల కింద ఇవ్వడం జరుగుతుంది. దాని గురించి భయపడవలసిన అవసరం లేదు. ఒక నియోజకవర్గానికి 3,000 ఇవ్వడం జరిగింది. అది తప్పకుండా ఇచ్చి తీర్థమని మీ అందరికి మాటిస్తా ఉన్నాం. దాంతోపాటు ఈరోజు జంగంపేట కొత్త గ్రామ పంచాయతీ చేయడం జరిగింది. దాని ఇంచుమించు గ్రామ పంచాయతీ భవనం కానీ, కనుక సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, అన్నీ ఏమేమి అవసరాలు ఉన్నాయో అన్నీ తీర్చడం జరిగింది, చేయడం జరిగింది. ఇంకా సమస్యలు చాలా ఉన్నాయి. ఇక్కడ లేవని కాదు, జనం పెరిగిన కొద్దీ, గ్రామం పెరిగిన కొద్దీ సమస్యలు ఒకటి పోతారంటే ఒకటి వస్తారంటే చేసుకుంటూ పోవాలి. ఎక్కడ దాన్ని ఆపోద్దు బండిని. ఇంతకుముందు వెంకటేష్ గారు చెప్పినట్టు జంగంపేట వాయిలాలకు 40 లక్షలు శాంక్షన్ ఉందా, 40 లక్షలు. మా రామ్మోహన్ రెడ్డికి దండం పెట్టి ఆ మేనేజ్మెంట్ దగ్గర పోయి నిధులు సమకూర్చి ఆ రోడ్ కంప్లీట్ చేస్తామని మీ అందరినీ మాటిస్తా ఉన్నాం. గుడి గురించి అడిగిండు షెడ్ విషయంలో. మీరు రేపటి సందే పని స్టార్ట్ చేసుకొని 5 లక్షలు ఇచ్చే బాధ్యత నాది. రేపటి నుండి ఫ్యాబ్రికేషన్ పట్టుకొచ్చి మీరు సివిల్ పని షెడ్ పని చేసుకొని నేను 2-3 రోజుల తర్వాత చూస్తే ఒక 3 లక్షలు ఇస్తా, కంప్లీట్ అయినాక 2 లక్షలు ఇస్తా. అది ఉపయోగపడే పని. వాన కొట్టినా ఎండ కొట్టినా దాని కింద ఇంత భోజనం చేసుకుంటూ అందరు కూర్చుంటారు కాబట్టి అది కంపల్సరీ చేస్తాను మీ అందరూ మాటిస్తాము. గ్రామ పంచాయతీ పరిధిలో అలాగే వాగవతల వాయిలాల పరిధిలో నూతన గ్రామ పంచాయతీ భవనం ఇనాగ్రేషన్ వాయిలాల, అలాగే జంగంపేటలో కొత్త గ్రామ పంచాయతీ భవనం ఇనాగ్రేషన్ సభకు అధ్యక్షత వహిస్తున్న స్థానిక సర్పంచ్ వెంకటయ్య గారు, అలాగే ప్రభాకర్ అన్న జెడ్పీ వైస్ చైర్మన్ సంగారెడ్డి గారు, నిర్మాణానికి హెట్రో యాజమాన్యం 45 లక్షలు పెట్టి నిర్మాణం చేసిన హెట్రో యాజమాన్యం రామ్మోహన్ రెడ్డి గారు, వారి బృందానికి పడవలసిన అవసరం లేదు. మనకు మన నియోజకవర్గంలో 9,200 దళిత కుటుంబాలు ఉన్నాయి. ఫస్ట్ 100 ఇస్తే 3 గ్రామాలకు విస్తరింపజేసినాం 100% పైలట్ ప్రాజెక్ట్ కింద. దాంతోపాటు 1100 వచ్చినాయి, 1100 1200 అవుతున్నాయి. ఇంకా మనకి 8,000 కుటుంబాలు ఉన్నాయి. 1100 అంటే 110 కోట్లు. ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున 1100 అంటే 110 కోట్లు ఒక నియోజకవర్గానికి. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి పంపడం జరిగింది. ఇది ఏ ఒక్కరికి ఇచ్చి వదిలిపెట్టేది కాదు. నిరంతరంగా అందరికి ఇప్పించే బాధ్యత ఒక శాసనసభ్యులుగా చెప్తా ఉన్నా. ఆ ఎల్లమ్మ గుడి అమ్మవారు సాక్షిగా చెప్తా ఉన్నా, అందరికి ఇప్పిస్తానని చెప్తా ఉన్నా. ఇది ప్రభుత్వం ఆలోచన, ముఖ్యమంత్రి గారి ఆలోచన. భారతదేశంలో ఎక్కడ లేదు సుమా, ఏ రాష్ట్రంలో లేదు, ప్రపంచంలో ఎక్కడ లేదు. ఒక దళితుడికి 10 లక్షల రూపాయలు ఇచ్చి వారి కుటుంబాన్ని పని చేసుకొని బతకడానికి సహకరిస్తున్న ప్రభుత్వం ఏ ప్రపంచంలో ఎక్కడ లేదని చెప్తా ఉన్నా. దాన్ని క్లియర్ కట్ గా మీకు చెప్తా ఉన్నా. అమ్మవారి సన్నిధి నుంచి చెప్తా ఉన్నా, అమ్మవారి సాక్షిగా చెప్తా ఉన్నా. ఇప్పుడు 1100 ఇచ్చినవి కాకుండా మిగిలిన 8,000 మంది కూడా ప్రపోజల్ తీసుకొని నెక్స్ట్ మళ్ళీ 1,000-1,100 ఇస్తారు. అట్లా స్టెప్ బై స్టెప్ అందరికి ఇస్తాం. తప్పకుండా అందరికి ఇచ్చి తీర్థమని మీ అందరికి మాటిస్తా ఉన్నాం. కాబట్టి దాని గురించి ఆలోచన. ఇంకోటి, ఎవరో చెప్పిన మాటలు విని మనం రెచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంట్లో 2 పిల్లలు ఉంటారు, ఆడపిల్లలు మగ పిల్లలు 4 పిల్లలు ఉంటారు. అందరూ ఒకటి చేస్తాం పెళ్ళి. ఓనెనుకోని 20 సంవత్సరాల దాకా చేస్తాం. ఏదైనా కంటే ఇది చిన్న సంసారం, అది పెద్ద సంసారం. అవసరం లేదు. తప్పకుండా ఇచ్చి తీర్థమని మీ అందరికి మాట ఇస్తా ఉన్నాం.